సరే కలిసి జీవించడానికి పరిస్థితులు సులభంగా ఉన్నప్పుడు జీవించలేని పరిస్థితులు కూడా అంతే సులభంగా జరగాలి, అది జరగట్లా. జరగదు జరగదు ఎందుకంటే అది చాలా ముడిపడి ఉంటాయి. భారతదేశం అనేది ప్రధానంగా చెప్పాలంటే ఏంటంటే మనం మోరల్కి ఎక్కువ వాల్యూ ఇస్తాం. ఒక్కొక్క దేశం ఒక్కొక్క కల్చర్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా సరే ఒక దేశం పేరు చెప్పాను, ఒక కల్చర్ గుర్తొస్తుంది. ఎందుకు అంటే కల్చరల్ ఇష్యూస్ అవి. ఓకే, భారతదేశంలో భార్యాభర్తల అనుబంధం, భార్యాభర్తల సంబంధం అనేది చాలా విలువైంది. దానికి మనకు నరాన ఇట్లా నూరి పోషణలు కాబట్టి ఎంత చదువుకున్న వ్యక్తులైనా, ఎంత చదువురాని వ్యక్తులైనా వాళ్ళకు ఒక ఇంటి కింద కలిసి జీవించాలని ఇద్దరికి లేకుండా వాళ్ళు కొట్లాడుతుంటారు. ఇద్దరు కూడా ఆయన కొట్లాడుతుంటారు. అర్థమైందా? కాబట్టి మనకు దగ్గర ఇప్పుడు మెల్లమెల్లగా మారుతున్నట్టు ఉన్నాయి కదా సార్ పరిస్థితులు. మారుతలే. ఎందుకంటే ఎవ్రీ 10 to 20 yearsకి కల్చరల్ చేంజెస్ అనేది ప్రతి దేశంలో వస్తాయి. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇండివిజువాలిటీ అనేది పెరిగిపోయింది కాబట్టి, కల్చరల్ చేంజెస్ ఇప్పుడు ఇండివిజువాలిటీ అనేది పెరిగిపోయింది కాబట్టి ఈ కమ్యూనిటీ డిసిషన్ కంటే ఇండివిజువాలిటీ డిసిషన్ మెయిన్ అయిపోయింది దేశంలో. అంటే ఒక సమాజం చెప్పే నిర్ణయం కంటే ఒక వ్యక్తి యొక్క నిర్ణయం మెయిన్ అయిపోయింది. ఎప్పుడైతే వ్యక్తి యొక్క నిర్ణయం మెయిన్ అయిపోతుందో అప్పుడు కంపల్సరీ డైవర్స్ రేషియో పెరుగుతుంది.